Dear friends and children, all of you welcome to Pathshala CMP YouTube ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో క్లాస్ 4లోని ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం నుండి ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనే పాఠంలో పార్ట్ 3లో భాగంగా చివరి 2 పేరాలను ఏ విధంగా చదవాలో నేర్చుకుందాం. మనం గత వీడియోలో విద్యాధర్ అనే ఒక రాజు ఉంటాడు, అతనికి పిల్లలు ఉండరు. తన తర్వాత రాజ్యం ఎవరు టేక్ ఓవర్ చేసుకుంటారని అక్కడుండే ప్రజలంతా చాలా బాధపడుతుంటారు. అందుకు రాజు ఒక ఆలోచించి అందరికి అక్కడుండే పిల్లలందరికీ, ఆ రాజ్యంలో ఉండే పిల్లలందరికీ ఒక్కొక్క సీడ్ ని ఇస్తాడు. ఆ సీడ్ ని ఒక హెల్తీ అండ్ వెల్ గ్రోన్ ప్లాంట్ గా ఎవరు చేసుకొని వస్తారో 3 months లో వాళ్ళని యువరాజుగా లేదా యువరాణిగా ప్రకటిస్తానని అనౌన్స్మెంట్ ఇస్తాడు. దాంతో అందరు పిల్లలు సీడ్లు తీసుకెళ్తారు. అందులో పింగళ అనే ఒక పేద రైతు కొడుకు కూడా ఒక సీడ్ ని తీసుకెళ్లి నాటుతాడు. అతను నాటిన తర్వాత అది మొలక రాదు. అందరు పిల్లలు 3 months తర్వాత పాట్స్ తీసుకొని రాజు యొక్క ఆ ప్యాలెస్ యొక్క కోర్ట్ యార్డ్కి వస్తారు. పింగళ కూడా తన మొలకెత్తని ప్లాంట్ ని ఒట్టి పాట్ ని తీసుకుని, ఎంటీ పాట్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. రాజు అక్కడ ఉండే పిల్లలంతా అబ్జర్వ్ చేస్తాడు, కానీ రాజుకి మనసుకు హ్యాపీగా అనిపించదు. దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా నేను చదువుతాను, జస్ట్ మీరు వినండి. ద సీడ్ ఆఫ్ ట్రూత్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ స్టూడ్ పింగళ. When the king reached that boy, he stopped. Why did you come with an empty pot, my child? Did your seed not grow into a plant? The king inquired. Pingala held his head down and said, "Forgive me, your highness. I tried my best to grow the seed. I gave the best soil and manure to it, but the seed did not grow." The boy felt sad. A smile appeared on the king's face. He hugged Pingala and announced, "Here is the crown prince. I had given everyone roasted seeds, which would never grow. Only this boy is honest. I am sure one day he will rule this kingdom justly." నేను ఇప్పుడు చదువుతాను, నా వెనకాల మీరు చెప్పడానికి ట్రై చేయండి. ద సీడ్ ఆఫ్ ట్రూత్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ at the end of the line stood Pingala. When the king reached the boy, he stopped. Why did you came with an empty pot, my child? Did your seed not grow into a plant? The king inquired. Pingala held his head down and said, "Forgive me, your highness. I tried my best to grow the seed. I gave the best soil and manure to it, but the seed did not grow." The boy felt sad. A smile appeared on the king's face. He hugged Pingala and announced, "Here is the crown prince.
I had given everyone roasted seeds which would never grow. Only this boy is honest. I am sure. I am sure one day he will rule this kingdom justly. ఓకే, మనం ఇందులో పదాల అర్థాలు తెలుసుకుంటూ చదువుదాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ స్టూడ్ పింగళ. ఎండ్ ఆఫ్ ద లైన్ అంటే లైన్ చివర్లో, లైన్ చివర్లో పింగళ నిలబడి ఉన్నాడు. స్టూడ్ అంటే స్టాండ్ కి పాస్ట్ టెన్స్ స్టూడ్, నిలబడి ఉన్నాడు. వెన్ ద కింగ్ రీచ్డ్ ద బాయ్ హీ స్టాప్డ్. కింగ్ అక్కడికి రీచ్ అయినాడు, అతని దగ్గరికి ఆ లాస్ట్ కి రీచ్ అయినాడు. అక్కడ స్టాప్ అయినాడు, నిలిచిపోయాడు. వై డిడ్ యూ కేమ్ విత్ ఎన్ ఎంప్టీ పాట్ మై చైల్డ్? మై చైల్డ్, ఎందుకు వచ్చావు? ఖాళీ కుండెత్తుకు ఎందుకు వచ్చావు? డిడ్ యువర్ సీడ్ నాట్ గ్రో ఇంటూ ఏ ప్లాంట్? నీ విత్తనం మొలకెత్తలేదా చెట్టుగా? ద కింగ్ ఎంక్వైర్డ్. ఎంక్వైర్డ్ అంటే ప్రశ్నించి విషయాన్ని తెలుసుకోవడం, విషయాన్ని రాబట్టడాన్ని, మన ప్రశ్నలతో ఎదుటి వాళ్ళ నుంచి విషయాన్ని రాబట్టడాన్ని ఎంక్వైర్డ్ అంటారు. ఎంక్వైరీ అని అంటారు. ఎంక్వైర్డ్, ఫాస్ట్ టెన్స్ ఎంక్వైర్డ్. పింగళ హెల్డ్ హిజ్ హెడ్ డౌన్ అండ్ సెడ్. తలకాయని తల కిందకు ఉంచుకున్నాడు. కొంచెం అంటే ఏదో తప్పు చేసిన వాడి మొదటితో తల కిందకి ఉంచుకొని చెప్పాడు, ఫర్గివ్ మీ యువర్ హైనెస్. ఫర్గివ్ అంటే నన్ను క్షమించండి. హైనెస్ అంటే ప్రభు, ప్రభు గారు. రాజులను మనం ప్రభు గారు, ప్రభువు అనేసి అంటారు కదా, అట్లా. ఫర్గివ్ మీ యువర్ హైనెస్, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. నాకు వీలైనంత వరకే, నా వల్ల అయినంత వరకు చేశాను దీన్ని, ఈ సీడ్ ని పెంచడానికి. ఐ గేవ్ ద బెస్ట్ సాయిల్ అండ్ మెన్యూర్ టు ఇట్. సాయిల్ మంచి మట్టిని, మంచి మట్టి ఇచ్చాను, మంచి ఎరువుని వేసాను దానికి. బట్ ద సీడ్ డిడ్ నాట్ గ్రో. ద బాయ్ ఫెల్ట్ సాడ్. కానీ ఆ విత్తనం మొలకెత్తలేదు అని బాధతో చెప్పాడు. అప్పుడు ఏ స్మైల్ అపియర్డ్ ఆన్ ద కింగ్స్ ఫేస్. అప్పుడు ఒక చిరునవ్వు వచ్చింది. అపియర్డ్ అంటే కనిపించింది. కింగ్స్ ఫేస్ లో ఒక చిరునవ్వు కనిపించింది. తాను అనుకున్నది సాధించాను అనే ఒక చిరునవ్వు, సంతోషం కనిపించింది. అంతమంది అన్ని చెట్లు పెట్టుకో, రకరకాల పువ్వులు ఉండే హెల్తీ ప్లాంట్స్ తో వచ్చినా కూడా ఆయన ముఖంలో హ్యాపీనెస్ రాలేదు. కానీ ఇతన్ని చూసి ఇతని సమాధానం విన్న తర్వాత ఏ స్మైల్ అపియర్డ్ ఆన్ ద కింగ్స్ ఫేస్. ఒక చిరునవ్వు కనిపించింది. అపియర్డ్ అంటే ప్రత్యక్షమవడం, కనిపించడం అనే అర్థాలు వస్తాయి. హీ హగ్డ్ పింగళ అండ్ అనౌన్స్డ్. హగ్ చేసుకున్నాడు, పింగళని హగ్ చేసుకున్నాడు, హత్తుకున్నాడు గట్టిగా. అండ్ అనౌన్స్డ్ అంటే ప్రకటించాడు. హియర్ ఈస్ ద క్రౌన్ ప్రిన్స్. క్రౌన్ ప్రిన్స్ అంటే యాక్చువల్గా క్రౌన్ తనిగా తీసుకుంటే కిరీటం వస్తుంది, ప్రిన్స్ అంటే యువరాజు వస్తుంది. క్రౌన్ ప్రిన్స్ అన్నా కూడా ఒకే అర్థం, యువరాజు అనే అర్థం వస్తుంది. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీ వన్ రోస్టెడ్ సీడ్స్ విచ్ వుడ్ నెవర్ గ్రో. నేను అందరికి ఎటువంటి గింజలు ఇచ్చాను? రోస్టెడ్, వేయించిన గింజలు, వేయించిన సీడ్స్ ఇచ్చాను. అవి ఎప్పటికీ మొలకెత్తవు, పెరగవు. అటువంటి గింజలు రోస్టెడ్ అంటే వేయించింది, పెనుగులో బాగా వేయించింది ఇచ్చాను అనేసి అన్నాడు. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్. ఓన్లీ ఈ ఒక్క పిల్లవాడు మాత్రమే నిజాయితీ కలిగిన వాడు. హానెస్ట్ అంటే నిజాయితీ. ఈ ఒక్క పిల్లవాడు మాత్రమే నిజాయితీ కలిగిన వాడు. ఐఎమ్ షూర్ వన్ డే హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ ష్యూర్ అంటే తప్పకుండా నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు ఈ పిల్లాడే మన రాజ్యాన్ని జస్ట్లీ అంటే నీతిగా, న్యాయంగా పరిపాలించగలడు. రూల్ అంటే పరిపాలించడం. సో ఈ పిల్లాడే నీతిగా, న్యాయంగా పరిపాలించగలడు. కాబట్టి ఇతనే యువరాజు అని ప్రకటించాను. అందరూ షాక్ అయిపోయినారు, కొండే పిల్లలంతా. ఓకే, చూడు నిజాయితీ కొండే గొప్పతనం ఎంత విలువ ఉంటుందో. మనం ఆల్రెడీ చాలా కథల్లో విన్నాం. ఒక గొడ్డలి నేలలో పడిపోతే, ఇనుప గొడ్డలి నీళ్ళలో పడిపోతే వనదేవత ప్రత్యక్షమయ్యే అతని నిజాయితీకి మెచ్చి 3 బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి చూసాము. నెక్స్ట్ ఇంకొక కథలో ఆవు పులి కథలో ఆవు నిజాయితీకి మెచ్చి ఆ ఆవును చంపకుండా వదిలేసిన పులి కథ చూసాము. సో నిజాయితీకి ఉండే గొప్పతనం అంత గొప్పతనం. ఓకే,
నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.